ప్రేమలో నమ్మకం మాటల కంటే విలువైన భావం. ప్రేమ అంటే గిఫ్ట్లు కాదు. ప్రేమ అంటే రోజు ఐ లవ్ యూ అని చెప్పడం కూడా కాదు. ప్రేమ అంటే నమ్మకం. ఆ నమ్మకం ఒకసారి పగిలితే ప్రేమ ఉన్న ఉపయోగం ఉండదు. ఈ రోజుల్లో చాలామంది ప్రేమలో పడుతున్నారు, కానీ చాలా తక్కువ మంది ప్రేమను నిలబెట్టగలుగుతున్నారు. ఎందుకంటే ప్రేమను కాపాడేది అందం కాదు, డబ్బు కాదు, స్టేటస్ కాదు, నమ్మకం మాత్రమే. నమ్మకం ఎందుకు ముఖ్యమంటే ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకున్నప్పుడు భయం ఉండదు, అనుమానం ఉండదు, రోజు చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. మాటలు తక్కువైనా అర్థం ఎక్కువగా ఉంటుంది. అదే నమ్మకం పోయిన రోజు నుంచి ప్రతి మెసేజ్ మీద అనుమానం, ప్రతి కాల్ వెనుక ప్రశ్న, ప్రతి నవ్వులో సందేహం, ఇదే ప్రేమను నెమ్మదిగా చంపేస్తుంది. నమ్మకం ఉంటే చాలు కదా అని అనుకుంటే చాలామంది ఇలా అంటుంటారు, నమ్మకం ఉంటే చాలు, ఇంకేం అవసరం. కానీ నిజం ఏంటంటే నమ్మకం అనేది మాటలతో కాదు, పనులతో చూపించాలి. అబద్ధాలు చెప్పకుండా ఉండటం, నిజం చెప్పే ధైర్యం ఉండటం, అవసరం లేని సీక్రెట్స్ దాచుకోకపోవటం, ఇంకొకరిని బాధ పెట్టే పనులు చేయకపోవటం, ఇవి చేయగలిగినప్పుడే నమ్మకం బతుకుతుంది. చిన్న అబద్ధం పెద్ద దూరం. ఇది చిన్న అబద్ధమే కదా అని అనుకొని చెప్పిన ఒక్క మాట ఒకరోజు పెద్ద గోడలా మారుతుంది. ఎందుకంటే ప్రేమలో అబద్ధం అంటే నమ్మకంపై కత్తి పెట్టినట్లే. ఒకసారి నిజం కాదు అని అనిపిస్తే ఇంకా ఎంత నిజం చెప్పినా ఆ నమ్మటానికి టైం పడుతుంది. కొన్నిసార్లు నమ్మకం తిరిగి రాదు. ఒక్కసారి నిజం కాదు అని అనిపిస్తే ఇంకా ఎంత చెప్పినా అది నమ్మటానికి టైం పడుతుంది. కొన్నిసార్లు నమ్మకం తిరిగి రాదు కూడా. ప్రేమ విఫలం అవ్వటానికి కారణం మోసం కాదు. చాలామంది ఇలా అనుకుంటారు, మోసం వల్లే ప్రేమలు బ్రేక్ అవుతున్నాయి అని. కానీ నిజం ఏంటంటే నమ్మకం తగ్గిపోవటమే అసలు కారణం. మోసం ఒకరోజు జరుగుతుంది, కానీ నమ్మకం రోజు రోజు తగ్గిపోతూ ఉంటుంది. పట్టించుకోకపోవటం, మాట ఇచ్చి నిలబెట్టుకోకపోవటం, అవసరమైనప్పుడు పక్కన లేకపోవటం, ఇవన్నీ నమ్మకాన్ని నెమ్మదిగా చంపేస్తాయి. నిజమైన ప్రేమలో ఫోన్ లాక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ ఉన్నావు అని భయంతో అడగాల్సిన అవసరం ఉండదు. స్నేహితులతో మాట్లాడితే అనుమానం రాదు. ఒకరిపై ఒకరికి స్పేస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నమ్మకం ఉంటుంది కాబట్టి. ప్రేమలో ఎక్కువగా వినిపించే డైలాగ్ నన్ను నమ్మవా? ఈ మాట అడగాల్సి వస్తేనే అర్థం చేసుకోవాలి ఎక్కడో నమ్మకం దెబ్బతిన్నట్లు. నిజంగా నమ్మకం ఉంటే అడగాల్సిన అవసరమే ఉండదు కదా. నమ్మకం పోయాక ప్రేమ మిగిలిన, ఇది చాలా బాధాకరమైన నిజం. నమ్మకం పోయాక ప్రేమ మిగిలిన ఆ ప్రేమలో శాంతి ఉండదు. నవ్వినా మనసు నవ్వదు. కలిసున్నా ఒంటరిగా అనిపిస్తుంది. ప్రేమిస్తున్నా భయంగా ఉంటుంది. ఇది ప్రేమ కాదు, ఇది శిక్షలా మారుతుంది. నమ్మకాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రేమలో నమ్మకం కావాలంటే నిజాయితీ, ఓపిక, ఓపెన్ కమ్యూనికేషన్, గౌరవం, మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవటం, ఇవి ఉంటే ప్రేమ కాలం పరీక్షను కూడా తట్టుకుంటుంది. చివరిగా ఒక్క మాట, ప్రేమించడం ఈజీ, కానీ నమ్మకాన్ని నిలబెట్టడం చాలా కష్టం. మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళ హృదయంతో ఆడుకోకండి, వాళ్ళ నమ్మకాన్ని పరీక్షించండి. ఎందుకంటే ఒక్కసారి పగిలిన నమ్మకం మళ్ళీ అతుక్కున్న చిరుచీలిక మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఈ వీడియో మీ మనసును తాకితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి నిజమైన కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇది అవసరం కావచ్చు. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.